ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను అనగా మార్కండేయ మహర్షి గారు ఉపదేశించే అనేక విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ధర్మరాజ ప్రభుతులు మార్కండేయ మహర్షి ద్వారా దుందుమార ఉపాఖ్యానాన్ని విన్నారు. తరువాత ధర్మరాజు ప్రశ్నిస్తూ, స్వామి, అందరికన్నా పతివ్రతా ధర్మం చాలా క్లిష్టమైంది కదా. పుత్రులు పుత్రికలు తమ తల్లిదండ్రులను లేకపోతే అత్తమామలను వారు సేవిస్తూ ఉంటారు. దానికన్నా కఠినమైనటువంటి ధర్మం అంటే పతివ్రతా ధర్మము. అందులోనూ కూడా ఒక స్త్రీ తన ప్రాణాలు ఎదురొడ్డి ఒక సంతానానికి తన జన్మనిస్తుంది. ఆ విధంగా జన్మనిచ్చిన తర్వాత కూడా వారు ఏ విధంగా ఎదుగుతారు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, దానికోసం తను చేయవలసినటువంటి వ్రతాలు ఉపవాసాలు ఈ విధంగా అన్నీ కూడా చేస్తూ ఎప్పుడూ కూడా తమ సంతానం కోసమే ఆలోచిస్తూ వారు సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి పతివ్రతల యొక్క మాహాత్మ్యాన్ని మాకు విశదీకరించండి, వివరించండి అని ధర్మరాజు కోరగా, అందుకు మార్కండేయ మహర్షి గారు 206వ అధ్యాయంలో చెబుతూ, మార్కండేయ ఉవాచ కశ్చిద్విజాతి ప్రవరః వేదాధ్యాయీ తపోధనః తపస్వీ ధర్మశీలశ్చ కౌశికో నామ భారత. ఓ భరతకల భూషణ, ఓ యుధిష్ఠిర, పూర్వం కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాధ్యయన తత్పరుడు, ఎప్పుడు కూడా వేదాన్ని చక్కగా అధ్యయనం చేసేవాడు. తపస్వి, ధర్మాత్ముడు. సాంగోపనిషదో వేదాన్ అధీతే ద్విజసత్తమః సవృక్షమూలే కస్మింశ్చిత్ వేదాన్ ఉచ్చారయన్ స్థితః. షడంగ సహితంగా వేదాలను ఉపనిషత్తులను వాటినన్నిటినీ కూడా చక్కగా అధ్యయనం చేస్తున్నాడు. జనపదంలో ఉంటే, జనుల మధ్యలో ఉంటే తను వేదాలను చక్కగా చదవాలనే ఆశతో వనానికి వెళ్ళిపోయాడు. వనంలో ఎవరి సంపర్కం కూడా లేకుండా తను అక్కడే భిక్షాటన చేస్తూ ఆ భిక్షతో వచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఎప్పుడూ కూడా వేదాధ్యయన తత్పరుడుగా మిగతా సమయాల్లో తపస్సు చేస్తూ సత్కాలక్షేపం చేస్తున్నాడు ఆ కౌశికుడు అనే బ్రాహ్మణుడు. అలా అతను వేదాధ్యయనం చేసే సందర్భంలో ఒకరోజు ఉపరిష్టాచ్చ వృక్షస్య బలాకా సంయలీయత తయా పురీషముత్సృష్టం బ్రాహ్మణస్య తదోపరి. ఆ చెట్టు పైన ఒక కొంగ ఉందట. ఆ కొంగ ఇతను ఎప్పుడైతే వేదాధ్యయనం చేస్తున్నాడో ఇతని పైన రెట్ట వేసింది, కాస్త మలినాన్ని చేసింది. తామవైక్ష తతక్రుద్ధః సమపధ్యాయత ద్విజః భృశం క్రోధాభిభూతేన బలాకాసా నిరీక్షిత. ఆ కొంగ తనపైన రెట్ట వేయడంతో ఆ బ్రాహ్మణుడికి ఎంతో కోపం వచ్చింది, కౌశికుడికి. అందువలన తదేక దీక్షతో ఆ పక్షిని చూడసాగాడు. అపధ్యాతాచ విప్రేణ న్యపతద్ధరణీతలే బలాకాం పతితాం దృష్ట్వా గతసత్వామచేతనాం. తదేక దీక్షతో అందులోనూ కూడా కోపంగా చూసేటప్పటికీ ఆ కొంగ వెంటనే చనిపోయి కింద పడిపోయింది. వెంటనే ఆ పక్షి తన వలన ప్రాణాలను కోల్పోవడం చూసి తాను ఎంతో బాధపడుతూ ఉన్నాడు ఆ కౌశికుడనే బ్రాహ్మణుడు. కారుణ్యాదభిసంతప్తః పర్యశోచత తాం ద్విజః అకార్యం కృతవానస్మి రోషరాగ బలాత్కృతః. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా క్రోధంగా చూడడం, ఇదే విధంగా పక్షులను సంహరిస్తూ పోతే ప్రకృతి ఏం కావాలి? అందుకోసం అదే భావనతో అహింసలో ఉండాలనే వ్రతాన్ని ఆచరిస్తూ నేను ఈ విధంగా హింస చేశాను కదా. ఆ పక్షి ప్రాణాలు కోల్పోయి నేలకూలగానే బ్రాహ్మణుని హృదయంతా కూడా దయార్ద్రమైపోయింది. తన దుశ్చర్య పట్ల తనే ఎంతో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దుఃఖపూర్ణమైనటువంటి మనసుతో తన మనసులో తను ఆలోచిస్తున్నాడు. నేను క్రోధవశుడై ఎంత అనుచితమైనటువంటి కార్యాన్ని చేశాను. ఏదో ఒక రెట్ట వేస్తే దాన్ని అలా తుడుచుకొని ఊరుకుండలేక ఆ జీవిని హింసించాను కదా, దాన్ని నేను ఈ విధంగా మరణానికి తీసుకువెళ్ళాను కదా అని బాధపడుతున్నాడు. అనగా తను దాన్ని చంపేశాను కదా అనే బాధతో
ఎంతో కుమిలిపోతూ ఉన్నాడు. మార్కండేయువాచ ఇత్యుక్త్వా బహుశో విద్వాన్ గ్రామం భైక్ష్యాయ సంశ్రితః గ్రామే శుచీని ప్రచరన్ కులాని భరతర్షభ ప్రవిష్టస్తత్కులం యత్ర పూర్వం చరితవాన్స్తు సహ దేహీతి యాచమానోసు తిష్టేత్యుక్తశ్రియా తతః. ఆ విధంగా తను బాధపడ్డాడు. కొద్ది రోజులు అలాగే గడిచింది. ప్రతిరోజు కూడా భిక్షాటనకు వెళ్ళి ఆ భిక్షాటనలో వచ్చినటువంటి అన్నమో లేకపోతే ఏదైతే ఉంటుందో రుచి యొక్క ఆవశ్యకత లేకుండా దాన్ని స్వీకరించడం అనేది బ్రహ్మచారి యొక్క ధర్మం. బ్రహ్మచారి ఎప్పుడైతే వనంలో ఉంటాడో, అందులోనూ కూడా గురుకుల వాసంలో ఉంటారో, గురుకులంలో గురువు గారు ఇచ్చినటువంటి పదార్థాన్ని మాత్రమే స్వీకరించాలి. దానికి రుచి ఉంటుందా, బాగుందా లేదా, చెడిపోయిందా, అవేవి కూడా ఆలోచించక వేదాధ్యయనాన్ని చేసేవారు వారికి శరీరం యొక్క సౌష్ఠత కానీ, అలాగే శరీరానికి కావలసిన అన్ని సౌకర్యాలు కానీ వీటిపైన స్పృహ లేకుండా వేదాన్ని అధ్యయనం చేయాలి. అదేవిధంగా తను కూడా బాధపడిన తర్వాత తను భిక్ష కోసం అక్కడ దగ్గర ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో కూడా గ్రామే శుచీని ప్రచరన్, గ్రామంలో కూడా శుద్ధమైనటువంటి ప్రదేశాల్లో మాత్రమే సంచరించాలి. అనగా దాదాపుగా శ్రోత్రియ బ్రాహ్మణులు కానీ, లేకపోతే శుద్ధంగా ఎవరైతే అన్నం తయారు చేస్తారో వారు కానీ, అటువంటి వారికి ఇంటికి మాత్రమే వెళ్ళి తను భిక్షను స్వీకరించాలి. అకస్మాత్తుగా కూడా ఆ భిక్ష అడిగే సందర్భంలో మాంసాది ఆహారాలు, నిషిద్ధమైనటువంటి పదార్థాలు తినేవారి ఇంటికి వెళ్ళి భిక్షను అడగకూడదు. అది బ్రహ్మచారి యొక్క ధర్మం. అదేవిధంగా తను కూడా శుచిగా ఉండేటువంటి కులాలు ఎవరైతే ఉంటారో వారుండేటువంటి ప్రాంతంలోనే తను భిక్ష కోసం వెళుతూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో తను కూడా ఇంతకుముందు భిక్షను అడిగాడు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని యాచన చేశాడు. ఆ యాచన చేసిన తర్వాత లోపల నుండి ఒక ధ్వని వినబడింది. అయా కాసేపు ఆగండి అనే ధ్వని వినబడింది. ధ్వని వినబడిన తర్వాత శౌచం తు యావత్ కురుతే భాజనస్య కుటుంబిని ఏ తస్మిన్నంతరే రాజన్ క్షుదా సంపీడితో భృశం. ఆ ఇల్లాలు లోపల నుండి గట్టిగా అరిచింది, అయ్యా నేను పాత్రలు శుభ్రపరుస్తూ ఉన్నాను, కాసేపు ఆగండి మీకు భిక్షను తెచ్చివేస్తాను అని గట్టిగా ఆవిడ ధ్వని వినబడింది. కాబట్టి తను ఆవిడ కోసం ప్రతీక్ష చేస్తూ బయటే నిలబడ్డాడు. ఇదే సందర్భంలోనే ఎంతో అలసిపోయి ఆ ఇంటి యజమాని తన ఇంటికి ప్రవేశించాడు. భర్త ప్రవిష్ట సహసా తస్యా భరత సత్తమ సాతు దృష్ట్వా పతిం సాధ్వి బ్రాహ్మణం వ్యవహాయతం పాద్యమాచమనీయం వై దదో భర్తస్తథాసనం ప్రహ్వ పర్యచరశ్చాపి భర్తారవసితే క్షణ. ఆ పతివ్రత స్త్రీ ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుని ఆగమని చెప్పింది, అదే సందర్భంలో ఎంతో అలసిపోయి తన భర్త కూడా లోపలికి వచ్చాడు. భర్త వచ్చిన వెంటనే ఈ బ్రాహ్మణుడిని తను నిలబెట్టిన విషయమే మర్చిపోయి ఈ తన భర్త ఎవరైతే వచ్చాడో అతనికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పించడంలో అయిపోయింది. అతనికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అనగా పాద్యము, ఆచమనీయము, ఈ విధంగా ఆసనాన్ని, అతని పరిచర్యలు చేస్తూ బయట బ్రాహ్మణుడున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి పరిచర్యల్లోనే తన భర్త యొక్క సేవలోనే తను మునిగిపోయింది. ఆహారేణాథ భక్షైశ్చ భోజ్యైస్సు మధురైస్తథా ఉచ్చిష్టం భావితా భర్తృ భుంక్తే నిత్యం యుధిష్ఠిర. తర్వాత తన భర్తకు మంచి భక్ష్యభోజ్యాలతో, పరమాన్నాలతో మంచి భోజనాన్ని ఏర్పాటు చేసింది. ఆ భోజనాన్ని కూడా వడ్డించింది, ఆహారం వడ్డించింది. అతను ఆహారాన్ని స్వీకరించాడు. అతను ఆహారాన్ని స్వీకరించి తను వెళ్ళిపోయిన తర్వాత, తను విశ్రాంతి కోసం వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ కూడా తన భర్త యొక్క ఉచ్చిష్టాన్ని తను స్వీకరించడం ఒక వ్రతంగా పెట్టుకుంది. కాబట్టి ఆ ఉచ్చిష్టాన్ని ప్రసాదంగా మనఃపూర్వకంగా తను స్వీకరించింది. అది ప్రతిరోజు కూడా ఆవిడ చేసే ధర్మమే కాబట్టి ఆ విధంగా తను చేసింది. దైవతం చ పతిమ్మేనే భర్తృశ్చిత్తానుసారిణి కర్మణ మనసా వాచ నాణ్యచిత్తాభ్యగాత్పతిం. ఆవిడ ఎప్పుడు కూడా తన భర్తయే పతియే ప్రత్యక్ష దైవం అనే ఒక మాటకు కట్టుబడి తన భర్తను మాత్రం ఖచ్చితంగా నిష్ఠగా చక్కగా సేవించేది. అతని ఆలోచనలకు అనుగుణంగా తను కూడా ఆలోచించేది. భర్తను తప్ప పరపురుషుని ఎప్పుడు కూడా మనసులో తను ధ్యానించలేదు, ఆలోచించలేదు. మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా ఎప్పుడూ కూడా భర్త గురించి ఆలోచించేది. అటువంటి గొప్ప పతివ్రత శిరోమణి ఆవిడ. తం సర్వభావోపగత
పతి శుశ్రూషణే రత సాధ్వాచారా శుచిర్దక్ష కుటుంబస్య హితైషిణి. ఆ విధంగా ఆ పతివ్రత శిరోమణి, ఆ సాధ్వి సంపూర్ణ భావంతో పతిసేవా పరాయణురాలుగా ఉండేది. సదాచార పరాయణురాలుగా బహిశౌచాన్ని అంతఃశౌచాన్ని చక్కగా పాటిస్తూ మనస్సును కూడా ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకుంటూ తన కుటుంబానికి కావలసిన ఏవైతే కార్యకలాపాలు ఉంటాయో వాటిని ఎంతో నేర్పుతో సహనంతో వాటిని నిర్వహిస్తూ ఉండేది. సమస్త కుటుంబ సభ్యుల యొక్క క్షేమం గురించి ఎప్పుడు కూడా ఆలోచించేది. ఇది తప్ప వేరే ఏది కూడా పూజ ఏది అవసరం లేదు, నా కుటుంబమే నాకు ప్రధానం అనే విధంగా తను మెలిగేది. భర్తృశ్చాపి హితం యత్తత సతతం సానువర్తతే దేవతాతిథిభృత్యానాం శ్వశ్రూశ్వశరయోస్తథా శుశ్రూషణపరా నిత్యం సతతం సంయతేంద్రియా. అన్నిటికన్నా తన పతి యొక్క క్షేమత ఏదైతే ఉందో దానికోసం కావలసిన ఏవైతే పనులుంటాయో వాటిని నిరంతరం కూడా భక్తి శ్రద్ధలతో తను చక్కగా నిర్వహించేది. దేవపూజ, అతిథి పూజ, అత్తమామల యొక్క సేవ, సేవకులు, ఆ సేవకుల యొక్క ఆహార విహారాలు, వారి పట్ల దయ, వారి బాగోగులు కూడా చూస్తూ ఎప్పుడూ కూడా మనస్సులో ఎటువంటి చాంచల్యం రానియక తనను తాను నిగ్రహించుకుని నిరంతరం కూడా పతి సేవయే గొప్ప ధర్మంగా తను ఆచరిస్తూ ఉండేది. సా బ్రాహ్మణం తదా దృష్ట్వా సంస్థితం భైక్ష్యకాంక్షిణం కుర్వతీ పతి శుశ్రూషాం సస్మారాధ శుభేక్షణ. ఇంత అంటే దాదాపుగా ఒక 4 శ్లోకాలలో ఆవిడ గురించి చెప్పారు. ఎందుకంటే రాబోవు కథకు ఆవిడ గురించి తెలియనిదే రాబోవు కథ అనేది సరిగ్గా కొనసాగదు. కాబట్టి ఆవిడ యొక్క పరిచయాన్ని ఈ 4 శ్లోకాల ద్వారా ఇచ్చిన తర్వాత ఈ విధంగా పతి సేవను చక్కగా చేసింది. అందుగా తన పతికి కావలసినటువంటి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ల నుంచి ఆరంభించి అతనికి భోజనాన్ని పెట్టి అతను ఉచ్చిష్టం ఏదైతే ఉందో దాన్నే ప్రసాదపూర్వకంగా తను కూడా స్వీకరించి అతను విశ్రాంతిని తీసుకున్న తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది, తన ఇంటి ముందు భిక్షాన్న కోసం ఒక బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు. అతను భవతి భిక్షాందేహి అని అడిగాడు. కాసేపు ఆగమని నేను చెప్పాను, అతను ఇంకా ఉన్నాడో లేదో అని భయపడుతూ హఠాత్తుగా గుర్తు తెచ్చుకుని తను వెంటనే పరిగెత్తింది. వ్రీడితా సాభవత్ సాధ్వి తదా భరత సత్తమ భిక్షామాదాయ విప్రాయ నిర్జగామ యశస్విని. అయ్యో, ఆ బ్రాహ్మణుడు ఎంతో సేపటి నుండి కూడా భిక్ష కోసం వేచి ఉన్నాడు కదా, నేనెంతో తప్పు చేశాను కదా. అనగా భిక్షార్థిగా వచ్చేవాడు సామాన్యుడు కాదు. భిక్ష కోసం అడిగేవాడు వేదాధ్యయనాన్ని చేసేవాడు, లేకపోతే బాటసారి అయిన వీరికి భిక్షనిచ్చిన తర్వాతే మనం భోజనాదులు స్వీకరించాలని శాస్త్రం చెబుతోంది. కానీ ఆవిడ అకస్మాత్తుగా మర్చిపోయింది కాబట్టి తను ఎంతో బాధపడుతూ ఉంది. మనసులో కుమిలిపోతూ ఆ భిక్షను తీసుకుని తను బయటికి వచ్చి భిక్ష ఇవ్వడం కోసం తను ఉద్యుక్తురాలయ్యింది. అప్పుడు బ్రాహ్మణ ఉవాచ, ఆ బ్రాహ్మణుడు మాట్లాడుతున్నాడు, కౌశికుడు. కిమిదం భవతి త్వం మాం తిష్ఠేత్యుక్త్వా వరాంగనే ఉపరోధం కృతవతి న విసర్జవత్యసి. ఏమమ్మా, నీకు ఇది తగునా? ఎందుకంటే నేను భిక్షను అడిగితే కాసేపు ఉండమని నీవు చెప్పావు. ఆ కాసేపు అదుగో వస్తుంది, నేను కూడా నీకోసం వేచి వేచి ఎంతో కాలం నుండి ఇక్కడే నిలబడి ఉన్నాను. కానీ నీవు మాత్రం నాకు భిక్ష ఇవ్వకుండా నన్ను వెళ్ళమని చెప్పకుండా అలాగే నిలబెట్టావు. ఇదంతా కూడా నీకు ఉచితంగా ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయ ఉవాచ బ్రాహ్మణం క్రోధ సంతప్తం జ్వలంతమివ తేజసా దృష్ట్వా సాధ్వీ మనుష్యేంద్ర సాంత్వపూర్వం వచోబ్రవీత్. అంత క్రోధంతో ఊగిపోతున్నటువంటి ఆ కౌశికుడిని చూసి జ్వలంతమివ తేజస, అతని తేజస్సులోనే తెలిసి వస్తుంది అతనితో అధ్యయన తత్పరుడు, తపస్విని. అటువంటి వాడిని చూసి సాంత్వనతో కూర్చున్నటువంటి మాటలను ఆ సాధ్వీమణి మాట్లాడుతూ ఉన్నది. సాధ్వీ ఉవాచ క్షంతుమర్హసి మే విద్వన్ భర్తా మే దైవతం మహత్ సచాపి క్షుదిత శ్రాంతః ప్రాప్త శుశ్రూషితో మయా. ఓ విద్వాంసుడా, ఓ బ్రహ్మచారి, ఓ భిక్షార్థి, దయచేసి నన్ను క్షమించు. నాకు భర్త తప్ప వేరే దైవం అనేది తెలియదు. అతను కూడా ఎంతో అలసిపోయి వచ్చాడు. అందుకోసమే ఇంతవరకు కూడా అతని సేవ చేసి నేను వచ్చాను. అందుకోసమే నీకు ఈ భిక్ష ఇవ్వడంలో కాస్త ఆలస్యమైంది. అలాగే నేను మర్చిపోయాను కూడా. అందుకోసం నన్ను క్షమించు
అని ఎంతో ఆర్ద్రతతో తన తప్పును తెలుసుకున్నది అతన్ని క్షమాపణ కోరింది. కానీ బ్రాహ్మణ ఉవాచ బ్రాహ్మణాన గరీయాంసో గరీయాంస్తే పతి కృతః గృహస్థధర్మే వర్తంతి బ్రాహ్మణా నవమన్యసే. ఆ బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు, అసలు నేను భిక్షార్థిగా వచ్చాను, భిక్షార్థిగా వచ్చిన వాడికన్నా నీ భర్తే నీకు గొప్పవాడా? నాకు భిక్ష ఇచ్చిన తర్వాతే అతనికి భోజనం పెట్టాలని నీకు తెలియదా? నీవు గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తూ కూడా బ్రాహ్మణులను, ఒక భిక్షార్థిని ఈ విధంగా అవమానిస్తున్నావు కదా, ఇది ధర్మమేనా? ఎంతో ధర్మబద్ధంగా మాట్లాడుతున్నావు కదా, కానీ నీవే ధర్మాన్ని చక్కగా ఆచరించట్లేదేమి అంటూ ఇంద్రోప్యేషాం ప్రణమతే కిం పునర్మానవో భువి అవలిప్తేన జానీషే వృద్ధానాం నశ్రుతం త్వయా బ్రాహ్మణా హ్యగ్ని సదృశాః దహేయు పృథివీమపి. ఓ సాధ్వీమణి, బ్రాహ్మణుల గురించి నీవేమనుకుంటున్నావు? నేను చక్కగా వేదాలను అధ్యయనం చేసేవాడిని, తపస్విని, ఇంద్రియాల యొక్క నిగ్రహం కలిగిన వాడిని. అటువంటి నాకు అనగా బ్రాహ్మణులకు, సచ్చీలులైనటువంటి బ్రాహ్మణులకు త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడే నమస్కారం చేస్తాడు. అటువంటి ప్రభావం బ్రాహ్మణులకు ఉంటుంది. ఆ బ్రాహ్మణులు భూలోకంలో సంచరించే దేవతలుగా, భూసరులుగా పిలువబడుతూ ఉంటారు. వారి గురించి ఇంకా నేను నీకు చెప్పాలా? కానీ నీవు మాత్రం ఎంతో అహంకారంతో అని ఆవిడను దూషిస్తూ ఉన్నాడు. ఓ అహంకారిణి అని ఆవిడని సంబోధిస్తున్నాడు. ఓ అహంకారిణి, నీవు వృద్ధులైనటువంటి బ్రాహ్మణుల మాటలు వినలేదా? మీ ఇంట్లో ఎవరు కూడా నీకు మంచి చెడు చెప్పలేదా? ఈ విధంగా బ్రాహ్మణులు అవమానించకూడదు, వారు నిప్పు లాంటి వారు, వారిని అవమానిస్తే మొత్తాన్ని కూడా దహించి వేస్తారు అని నీ విషయం నీకు తెలియదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకు సాధ్వీ ఉవాచ, ఆ సాధ్వీమణి ఈ విధంగా చెబుతోంది, నాహం బలాకా విప్రర్షే త్యజ క్రోధం తపోధన అనయా క్రుద్ధయా దృష్ట్యా క్రుద్ధః కిం మాం కరిష్యసి నావజానామ్యహం విప్రాన్ దేవైస్తుల్యాన్ మనస్వినః. అంతమాత్రం కాదు, ఆ కౌశికుడు కాస్త తీక్ష్ణంగా ఆవిడ వైపు చూశాడు. ఆ చూపుతోనే ఆవిడకి తెలిసిపోయింది. ఆవిడంటోంది, ఓ తపోధన, మీరు క్రోధాన్ని వహించకండి. క్రోధం అనేది సరి అయిన విషయం కాదు. సరిగ్గా ఎప్పుడు కూడా క్రోధాన్ని ఎప్పుడు ప్రయోగించాలో అప్పుడు మాత్రమే ప్రయోగించాలి. మీ కోపానికి గురి అయి ఇంతకుముందు ప్రమాదంలో ఒక పక్షిని మీరు సంహరించారు. నేనైతే పక్షిని కాదు. నాహంబలాకా విప్రర్షే. ఏ విధంగా అయితే పక్షి మీ చేత సంహరింపబడిందో నేను అటువంటి సాధారణులైనటువంటి స్త్రీని కాదు. నేను గొప్ప పతివ్రతా శిరోమణిని. మీ కోపంతో మీరు నన్నేమీ చేయలేరు. అలాగే నేను కావాలనే ఏ బ్రాహ్మణుడిని కూడా ఎప్పుడు కూడా అవమానించలేదు. మీరు ఎందుకంటే నాకు కూడా బ్రాహ్మణులు దేవతా సమానులని నేను విన్నాను. మా ఇంట్లో కూడా మాకు అదే నేర్పారు. కానీ అకస్మాత్తుగా జరిగిపోయినటువంటి విషమయ్య. అలాగే అపరాధమిమం విప్ర క్షంతు మహసి మేనఘ జానామి తేజో విప్రాణాం మహాభాగ్యం చ ధీమతాం. అయ్యా, నేనైతే అపరాధం చేయలేదు అని చెప్పట్లేదు. నేను చేసినది అపరాధమే. మిమ్మల్ని ఎంతో వరకు కూడా వేచి ఉంచాను, వేచి ఉండేట్టుగా చేశాను. అకస్మాత్తుగా స్వామి కాసేపు ఆగి రమ్మని చెప్పినా కూడా బాగుండేది, కానీ అలా కూడా చెప్పలేదు. ఏం చేయను స్వామి, కాస్త నా భర్త యొక్క సేవలో నేను వ్యస్తురాలని అలా మిమ్మల్ని మర్చిపోయాను స్వామి, నా అపరాధాన్ని క్షమించండి. అలాగే బ్రాహ్మణుల యొక్క ప్రభావం అనేది నాకు తెలుసు. ఎందుకంటే అపేయ సాగర క్రోధాత్ కృతో హి లవణోదకః తథైవ దీప్త తపసాం మునీనాం భావితాత్మనాం ఏషాం క్రోధాగ్నిరద్యాపి దండకే నోపశామ్యతే. ఆ బ్రాహ్మణులు ఎప్పుడైతే కోపాన్ని పొందుతారో అప్పుడే సముద్రం అంతా కూడా లవణమయంగా మారిపోయింది. అనగా పూర్వకాలంలో సముద్రం యొక్క నీరు చాలా బాగానే ఉండేదట. కానీ ఎప్పుడైతే ఆ నీటిని మొత్తాన్ని కూడా అగస్త్యముని తను పానం చేసి ఎప్పుడైతే బయటికి వదిలారో అప్పటి నుండి అది ఉప్పుగా మారిపోయింది, ఒక చిన్న నాడు నుండి మాత్రమే. అదే విషయాన్ని ఆ సాధ్వీమణి చెబుతోంది. ఆ బ్రాహ్మణుల యొక్క కోపం వలనే సముద్రం అంతా కూడా అపేయంగా మారిపోయింది. ఆ నీరు ఉప్పుగా ఉంటుంది. అలాగే ఆ బ్రాహ్మణుల యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి తపశ్శక్తి ఏదైతే ఉంటుందో దాని గురించి నేను చాలా వాటలే విన్నాను. వారి క్రోధాగ్ని కీలకలు ఇప్పుడు కూడా దండకారణ్యంలో కనబడుతూ ఉంటాయి. అండగా ఒకసారి దండకారణ్యం పైన బ్రాహ్మణులు శాపం ఇచ్చారట. ఈ దండకారణ్యంలో ఎప్పుడు కూడా అగ్నికీలలు ప్రజ్వలిస్తూ ఉండమని శాపం ఇచ్చారు. కాబట్టే
ఎక్కడో చోట ఎప్పుడు కూడా అగ్ని అనేది రగులుతూనే ఉంటుంది. అటువంటి గొప్ప బ్రాహ్మణుల కోపం అనేది విషయం నాకు తెలుసు కాబట్టి వారిని అవమానించాలనే విషయం కాదు, కానీ మీ పట్ల నేను చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో దానిని మీ దగ్గర నేను క్షమ కోరుతున్నాను. బ్రాహ్మణానాం పరిభవాత్ వాతాపి సుదురాత్మవాన్ అగస్త్యం ఋషిమాసాద్య జీర్ణ క్రూరో మహాసురః. మహారాక్షసుడైనటువంటి వాతాపి కూడా ఆ బ్రాహ్మణుల యొక్క కోపానికి గురయ్యి, అనగా అగస్త్య మహర్షి గారి కోపానికి గురి అయ్యి తను జీర్ణమైపోయాడు. తను అసలు లేనే లేడు. దానికి కారణం ఏమంటే బ్రాహ్మణుల యొక్క కోపమే. బహుప్రభావా శ్రూయంతే బ్రాహ్మణానాం మహాత్మనాం క్రోధ సువిపులో బ్రహ్మన్ ప్రసాదశ్చ మహాత్మనాం అస్మిన్ స్వతిక్రమే బ్రహ్మన్ క్షంతుమర్హసి మే నఘ. పదే పదే తన తప్పులు తెలుసుకున్నది ఆ సాధ్యమని క్షమ కోరుతుంది. ఒకసారి క్షమ కోరవచ్చు, కానీ ఎదుటుగా ఉన్న వ్యక్తి అలా రెచ్చిపోతూ ఉంటే మనం కూడా రెచ్చిపోతాం. కానీ ఎప్పుడైనా సరే తప్పు చేసిన వారు ఇదే విధంగా క్షమాగుణంతో సహనంతో మాట్లాడాలి. అదే సందర్భంలో ధర్మాన్ని తెలుసుకున్న వారైతే ధర్మబద్ధమైనటువంటి మాటలతో వారిని అనునయిస్తూ, వారిని సమాధానపరుస్తూ, వారి దగ్గర క్షమాయాచన చేస్తూ ఈ విధంగా మాట్లాడాలనే వృత్తాంతం ఈ సాధ్యమణి యొక్క మాటల్లో మనకు తెలుస్తూ ఉంది. ఆవిడ చెబుతోంది, ఓ కౌశిక బ్రాహ్మణ, ఓ మహర్షి, బ్రాహ్మణుల ప్రభావాన్ని తెలిపేటువంటి కథలు నేను ఎన్నో విన్నాను. వారి క్రోధమైన అనుగ్రహమైన రెండు కూడా పట్టరానివి, రెండోటిని మేము సహించలేం. వారు అనుగ్రహిస్తే ఏమైనా సాధించవచ్చు. త్రిశంకు యొక్క వృత్తాంతంలో కూడా చూశాం. విశ్వామిత్ర మహర్షి గారి అనుగ్రహం వలన కొత్త స్వర్గాన్నే కట్టుకున్నాడు అతను. ఆ విధంగా బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. అలాగే బ్రాహ్మణుల యొక్క క్రోధం కూడా అటువంటిదే. ఎందరో యొక్క శాప ప్రభావం వలన ఎందరో మరణాన్ని పొందారు. అదంతా బ్రాహ్మణుల యొక్క ప్రభావమే. అందుకోసమే ఓ పుణ్యాత్మ బ్రాహ్మణోత్తమ, నా వల్ల జరిగినటువంటి అపరాధాన్ని మన్నించు, నన్ను క్షమించమని పదే పదే ఆవిడ వేడుకుంటుంది. అలాగే నేను చేసింది మాత్రం పెద్ద అపరాధం కాదయ్యా. ఎందుకు అంటే పతి శుశ్రూషయా ధర్మో యస్సమే రోచతే ద్విజ దైవతైష్వపి సర్వేషు భర్తామే దైవతం పరం. నేను సామాన్యురాలిని కాదయ్యా. ఎందుకంటే నాకు పతి సేవయే అత్యంత ప్రీతికరమైనటువంటి విషయం. అన్ని వేదాలు పురాణాలు దీన్ని పతిసేవ గురించి ఎన్నో మాటలు చెప్పాయి. కాబట్టి పతిసేవ అనేది నాకు పరమ కర్తవ్యం. దేవతలందరిలో కూడా నాకు పతి కన్నా పెద్ద దైవాన్ని నేను తెలుసుకోలేదు. సర్వోన్నతమైనటువంటి దైవం అంటే నా పతియే. అవిశేషేణ తస్యాహం కుర్యాం ధర్మం ద్విజోత్తమ శుశ్రూషాయా ఫలం పశ్య పత్యురు బ్రాహ్మణ యాదృశం. ఆ పతిసేవ అనే ధర్మాన్ని అవలంబించి నా అనుష్ఠాలను నేను చక్కగా నిర్వర్తిస్తున్నాను, పాటిస్తున్నాను. అలాగే నా పతిసేవ యొక్క ఫలితాన్ని కూడా మీరు ఇప్పుడే చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే బలాకాహి త్వయా దగ్ధ రోషాత్ తద్విదితం మయా క్రోధశత్రు శరీరస్థో మనుష్యాణం ద్విజోత్తమ. ఇతను ఆ పక్షిని ఎక్కడైతే సంహరించాడో ఆ వనం ఉండేది ఇక్కడికి చాలా దూరంలో. అక్కడికి సాధ్యమని అయితే వెళ్ళలేదు. కానీ అక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని తను చెబుతోంది. దానికి కారణం ఏమిటంటే నా పతిసేవ యొక్క ఫలితమే. నా పతిసేవ యొక్క ఫలితంగా నేను నీ గురించి మొత్తాన్ని కూడా చెప్పగలను. అందుకోసమే నీవు క్రోధంతో కొంగను ఇంతకుముందు దహింపజేశావు. ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను. కానీ ఓ బ్రాహ్మణ, నీకో విషయాన్ని చెబుతాను, గుర్తుపెట్టుకో. క్రోధం అనేది మన శరీరంలో ఉండేటువంటి పెద్ద శత్రువు. బయట ఉండేటువంటి శత్రువులను మనం ఎలాగైనా సంహరించవచ్చు. కానీ అంతఃశత్రువులు ఎవరైతే ఉంటారో వారిని మనం గెలవలేనిదే మనం మోక్షాన్ని పొందలేము. మోక్షం కోసమే కదా అందరూ కూడా ఇంత తప్పించేది, వారి సాధనలు చేసుకునేది. అందుకోసమే చెబుతారు, భియం దధాన హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం అని మన్యు సూక్తం యొక్క చివరి భాగంలో చెబుతారు. ఆ మన్యునామక నరసింహస్వామిని ప్రార్థిస్తూ వేదపురుషుడు చెబుతాడు, స్వామి, నేను బహిశత్రువులని ఎలాగైనా ఎదుర్కోగలను, వారిని కాస్త దూరం జరపగలను, సంహరించగలను, ఏవైనా చేయగలను. కానీ నా అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరి రాకుండా నేనున్నాను. వారి వలన బాధింపబడి నేను అలాగే నా జీవిత చక్రంలో సాధన మార్గంలో నేను వెనక పడిపోతూ ఉన్నాను. కాబట్టి
నా అంతఃశత్రువులైనటువంటి కామక్రోధాదుల ద్వారా నాకు నిగ్రహాన్ని ప్రసాదించమని ఆ నరసింహస్వామిని ఏదైతే ప్రార్థిస్తున్నామో అదే విషయాన్ని సాధ్యమని చెబుతోంది. మన శరీరంలో ఉండేటువంటి గొప్ప శత్రువు అంటే క్రోధము. ఆ క్రోధాన్ని జయించలేనిదే నీవు ఎటువంటి కర్మ చేసినా కూడా అన్ని నిష్ఫలితాలే అని సాధ్యమని ఇంకా ఎన్నో విషయాలను చెప్పబోతూ ఉన్నది. ఆ విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని, ఆ ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.